సార్ మీరు ఒక మాట అన్నారు. ఏదైతే మేము కార్యకర్తల్లా పనిచేసినా నేను హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవడానికి. హ్మ్. ఎందుకు అశోక్ సార్‌కి నిరుద్యోగ పట్లన ఇంతగనం కొట్లాడుతున్నాడు? చాలామంది లెస్టర్స్ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. హ్మ్. అశోక్ సార్‌కి ఎందుకింత పట్టింపు? ఏదైనా ఆశిస్తున్నాడా దేనికోసము? అనే ఒక ప్రశ్న అయితే కనిపిస్తా ఉంది మనకు. నేనొక సమాజంకెళ్ళొచ్చిన వ్యక్తిని. గ్రామంకెళ్ళి, ఊళ్ళకెళ్ళి వ్యవసాయం చేసుకొని, నాగలు దున్ని, హ్మ్. గౌడ్స్ క్యాట్స్ కళ్ళమ్ముకొని, హ్మ్. ఒక నిరుద్యోగి పడే ఇబ్బందులని తెలుసుకొని, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ప్రిపేర్ అయినటువంటి వ్యక్తిని, ఒక 15 ఏళ్ళు జర్నలిస్ట్‌గా పనిచేసిన వ్యక్తిని, కొన్ని వేల ఆర్టికల్స్, పేపర్‌లలో వచ్చే వేల ఆర్టికల్స్ చదువుకున్న వాడిని, ఈ సమాజం అంటే ఏంది, సమాజ వ్యవస్థ అంటే ఏంది, నిరుద్యోగులంటే ఏంది, బాధలేంది, కన్నీళ్ళేంది, కష్టాలేంది, ప్రతి అంశం మీద నాకు అవగాహన వ్యక్తిని. అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టే కొట్లాడుతున్నా. మరి పదవుల కోసం కొట్లాడితే నేను పదవి తీసుకుంటే నా గొంతు నేను కోసుకుంటే లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి తీసుకొని నేను మాట్లాడగలుగుతానా? మాట్లాడగలుగుతానా? నా గొంతు మూగబోవాల్సిందే గదా! మరి గొంతు మూగబోతే ఇగ అశోక్ సార్ పనేంటింకా? కాబట్టి ఈ పదవుల కోసం గాదు. ఈ సమాజం పట్ల నాకు కన్సర్న్ ఉంది. నిరుద్యోగుల పట్ల ఒక కన్సర్న్ ఉంది. నేను గత 2 సంవత్సరాలుగా ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్ మీద కొట్లాడినా, లాంగ్ జంప్ మీద కొట్లాడినా, తప్పుడు క్వెషన్‌ల మీద కొట్లాడినా, జీవో నంబర్ 46 మీద కొట్లాడినా, జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ పెడితే మొట్టమొదటిసారిగా వీడియో చేసి ఇది అన్యాయం అని చెప్పేసి నిలదీసి సిటీ సెంటర్‌లో విద్యార్థులను మాట్లాడి టీఎస్‌పీ చైర్మన్‌కి లెటర్ ఇచ్చి కోర్ట్‌లో కేసి మిగతా వాళ్ళు మన మిత్రులంతా కోర్ట్‌లో కేసేశారు. మొత్తంగా జేఎల్ అనేది తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాపిచ్చినాం. మన 1300 పైన ఉద్యోగాలు పడితే. అది ఇంగ్లీష్‌లో పెట్టారు. గ్రూప్ వన్‌లో హైట్ పెట్టారు. హైట్ తగ్గించడానికి, ఏజ్ పెంచించడానికి ఎన్నో అంశాల మీద కొట్లాడి వాళ్ళ విద్యార్థుల పక్కన నిలబడ్డా. గత 2 సంవత్సరాలుగా నిలబడ్డా. ప్రతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా. ఈ యొక్క నా ఈ యొక్క ఫ్యాకల్టీగా ఒక లెక్చరర్‌గా నేను తయారైన తర్వాత ఎందుకంటే 2015 వరకు నేను వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ అన్ని పేపర్‌లలో ఒక ఒక జర్నలిస్ట్‌గా, ఒక జిల్లా ఇన్‌చార్జ్, జిల్లా ఎడిటర్ స్థాయిలో పనిచేసి, నమస్తే తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించి ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన టైంలో ఈ నిరుద్యోగుల అంశం పైన, నోటిఫికేషన్‌ల అన్నిటిపైన ఒక సంవత్సరన్నర పాటు నేను మొత్తం దాని మీద గ్రౌండ్ వర్క్ చేసినా కాబట్టి, నిరుద్యోగుల పైన కంప్లీట్ అవగాహన ఉన్నది కాబట్టి కొట్లాడుతున్నా. 3, 4 ఏళ్ళు కొట్లాడుతున్నా. నేను బీఈడీ 2003లో కూడా ఫీజులు అత్యధికంగా ఫీజులుంటే కాలేజీ యాజమాన్యంతో కొట్లాడి రూ. 800 కట్టించిన. నిడమూరు సెంటర్‌లో 4 గంటల పాటు ధర్నా చేసి ఫీజు తగ్గించడం కొట్లాడిన 2003లో ఇవాళ కాదు. 20 సంవత్సరాల క్రితమే బీఈడీలో కొట్లాడిన. డిగ్రీలో కూడా కొట్లాడిన. ఇంటర్మీడియేట్‌లో కొట్లాడిన. అంటే ఎక్కడనైనా సమస్యొస్తే యాడనైనా బలంగా నిలబడ్డ వ్యక్తి అశోక్ సారు. ఇంకో 20 ఏళ్ళు కూడా నిలబడతా. ఇవాళ వదిలిపెట్టను. ఈ నిరుద్యోగుల వెంట కంపల్సరీగా నిలబడతా. పదవులు వస్తాయా? రాయా? నాకు సంబంధం లేదు. కాబట్టి తెలంగాణ సమాజం పైన, నిరుద్యోగుల అంశం పైన ఈ తెలంగాణ సమాజం అశోక్ సార్‌ని ఒక ముద్ర ఏయాలని బలంగా నిర్ణయం తీసుకున్నా. 100% కొట్లాడుతా. అంటే కొంతమంది పదవుల కోసం చేస్తున్నారు అనే వారికి మీరేం చెప్తారు సార్? పదవుల కోసం చేస్తే నేను టీఆర్ఎస్ పార్టీ అయిపోయినంక కాంగ్రెస్‌లో ఏదో పదవి తీసుకొని మూసుకొని ఉండాల. హ్మ్. కాంగ్రెస్‌లో కూడా అదే వాదన వినపడుతుంది కదా! అదే పనిలో ఉన్నాను గదా! కాబట్టి నిలబడతా. గట్టిగా నిలబడతా. పదవుల కోసం ఏం పని చేయను. ఎందుకంటే నాకు ఉపాధి ఇవ్వడానికి నాకు ఇన్‌స్టిట్యూట్ ఉంది. హ్మ్. నా పెళ్ళాం పిల్లని నేను కాపాడుకోవడం కోసం నాకు ఒక లెక్చరర్‌గా పాఠం చెప్తా. విద్యార్థుల సమస్య మీద కొట్లాడుతా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆన్‌లైన్ వ్యవస్థలో అతి తక్కువ ఫీజులతో కోచింగ్ ఇచ్చేటటువంటి ఏకైక ఫ్యాకల్టీ నేనే. ఇంకా గూడా తక్కువ చేయగలుగుతాను. కానీ ఫస్ట్ నేను నిలబడాల. నేను నిలబడకుండా సమాజానికి ఏం చేయలేను. ఎంతో కొంత నేనొక అడుగు పడితేనే, నా అడుగులు ఎనకంగా విద్యార్థులు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఇంకా తక్కువ కూడా ఇవ్వగలుగుతా. ఏదైనా ఫ్యూచర్‌లో అవసరమైతే జోలబట్టి రూ. 100, రూ. 200 ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి కాళ్ళు పట్టుకొని కొంత డబ్బు సేకరించి, రాష్ట్రం మొత్తం గూడా రేపు రాబోయే రోజులలో నా కాడ డబ్బులు లేవు చదువుకోవడానికి నేను ఇబ్బంది పడుతున్నటువంటి ఏ వ్యక్తికి గూడా అలాంటి ఇబ్బంది రాకుండా ఒక రూ. 100, రూ. 200కు రాష్ట్రం మొత్తం ఎన్ని రకాల పోటీ పరీక్షలున్నాయో అన్ని రకాల పోటీ పరీక్షలకు నేను ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నా. సూపర్ సార్. మీ చేస్తా. లక్ష్యానికి హ్యాట్స్ ఆఫ్ ఇవాళ సార్. ఎమ్మటే నాకు ఇది పాసిబుల్ కాకపోవచ్చు. హ్మ్. ఇంకొక 3, 4 ఏళ్ల తర్వాతనైనా 100% దీన్ని సాధిస్తా నేను. నిరుద్యోగుల కోసం కంపల్సరీగా. ఎందుకంటే ఇవాళ గ్రామంలో చదువుకుంటున్నారు. నాలెడ్జ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది. వాడికి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండట్లేదు. ఇంగ్లీష్ మీద అవగాహన లేక వాళ్ళ బీటెక్ చేసిన వాళ్ళు 10,000, 12,000 మంది పనిచేస్తున్నారు. అసంటి వాడికి ఇంగ్లీష్ నేర్పియాల. బీటెక్ అయిపోయింది. టెక్నికల్ స్కిల్ తక్కువున్నాయి.
ఆ టెక్నికల్ స్కిల్ కనుక వాడు కరెక్ట్గా ఒక 2-3 రకాల కోర్సు అందజేస్తే 15,000 రూపాయలు సంపాదించేవాడు 50,000 రూపాయలు సంపాదించే శక్తి తెలంగాణ బిడ్డలకు ఉంది. తెలంగాణ బిడ్డలకు అక్కడ అద్భుతమైన తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. కానీ దాన్ని కరెక్ట్ వేలో తీసుకుపోయే ఒక వ్యవస్థ లేదు. ఇవాళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్క మహిళ అయినా గాంధీ భవన్ పోయి మీ బస్ ఛార్జ్ కట్టలేకపోతున్నా మాకు ఫ్రీ అని అడిగిరా? అడగలే కదా. అదే నువ్వు పెట్టే ఫ్రీ బస్సు మైల్లో పెట్టే పైసల్ని ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టు, ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో. ఇవాళ గృహజ్యోతిలో 200 రూపాయల యూనిట్లు కరెంటు మీకు కట్టలేకపోతున్నాను అడిగిరా? గ్యాస్ పథకానికి 500 రూపాయలకి ఎవరు అడిగిరా? ఈ 3 పథకాలు వల్ల రాష్ట్రం దివాలా తీయడం తప్ప ఇంకేం లేదు. ఈ 3 పథకాల అయ్యే ఖర్చును గనక విద్యా వైద్యానికి గనక తీసుకపోతే అద్భుతమైనటువంటి ఒక ప్రగతి అనేది కొనసాగుతుంది, అద్భుతమైన ప్రగతి కొనసాగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి వాళ్ళ కనబడుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ విద్యా వైద్యాన్ని ప్రాధాన్యం ఇవ్వండి. నిన్న ఉస్మానియా ఆసుపత్రికి పోతే ఎంత భయంకరంగా ఉందంటే, నాతో పాటు కూర్చున్నటువంటి దీక్షలో కూర్చున్న పిల్లలు అంటే గంటకో శవం చనిపోతుంటే భయపడి దీక్ష విరమించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అలాంటి పరిస్థితి, కనీస సౌకర్యాలు లేకుండా ఎక్కడికక్కడ వాసన స్మెల్తో బాత్రూమ్ పోవాలంటేనే భయపడే విధంగా ఉస్మానియా ఆసుపత్రి ఉంది. స్పీకర్ గారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న వీడియో 20 నిమిషాల వీడియో కూడా ఉంది. ఉస్మానియా పోతే చచ్చిపోతారు పిల్ల అని చెప్పినట్టు వీడియో ఉంది. అది ముమ్మాటికి వాస్తవము. ఇప్పుడు స్పీకర్ గారు ఇప్పుడు చెప్తున్నాను నేను, మీరు స్పీకర్ హోదాలో ఉన్నారు కదా, ఇప్పుడు పోయి ఉస్మానియా ఆసుపత్రిని, గాంధీ ఆసుపత్రి సందర్శించండి. వాస్తవాలు ఎందుకు ప్రజలకు చెప్పండి. వాటికి డబ్బులు కేటాయించి అభివృద్ధి చేయండి. చేస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి పోతారు. గవర్నమెంట్ ఆసుపత్రి చచ్చిపోయే ఒక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ రాజ్యం, కార్పొరేట్ వ్యవస్థ కొనసాగుతుంది. ప్రభుత్వాలలో మినిమం సౌకర్యాలు కల్పించడం లేదు కాబట్టి కార్పొరేట్ స్కూళ్ళకు విద్యార్థులంతా లైన్ కడుతున్నారు. ఇది ఇవాళ నుంచి మొదలుపెట్టింది కాదు. చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఈ కార్పొరేట్, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు అనే వ్యవస్థలోకి తీసుకుపోయి రోజు వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు. నిన్న యశోద ఆసుపత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి 64 కోట్లు, అదేవిధంగా అంటే మళ్ళీ పిండుకోవడం కోసమే కదా ఈ వ్యవస్థలని ఈ ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి. పట్టించుకోవడం లేదు. పబ్లిక్ అవసరమైనటువంటి ఉచితాలు ఇచ్చి ఓట్ల పథకాలు మాత్రమే, ఈ స్కీమ్స్ అనేవి ఓట్ల పథకాలు, ప్రజల్ని బాగు చేసే పథకాలు కాదు. ఓట్లను అమ్మడానికి బజార్లో పెట్టే పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి 7 లక్షలు చేస్తారు. రాష్ట్రం అధోగతి పాలు చేస్తారు తప్ప నిజంగా రాష్ట్రాన్ని ముందుకుపోయే ప్రయత్నాలు చేయడం లేదు.